వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్తున్నాం, అది కూడా అనంతపూర్లో. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని వీఆర్ బుకింగ్ క్యాబ్స్. సో క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వలేదు. యాక్చువల్గా లగేజ్ చాలా ఉంది మాకు, అందుకే మేము క్యాబ్ ట్రై చేసాము, కానీ అస్సలు బుక్ అవ్వలేదు. ఇంకా మేము ఆటోలోనే అడ్జస్ట్ అయిపోదాము అని ఇంకా ఆటోలో వెళ్ళిపోయాం. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఆ రోజు. బెంగళూరు అంటే తెలిసిందే కదా ట్రాఫిక్. సో మళ్ళీ అక్కడే స్టక్ అయ్యాం. అలాగే రీచ్ అవుతామో లేదో అనుకున్నాం మేము బస్ టైంకి, బట్ రీచ్ అయ్యాం. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. బెంగళూరు వెదర్ ఎప్పుడలా ఉంటుందో తెలీదు, బట్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. డూ కమెంట్ ఇఫ్ యూ లైక్ బెంగళూరు వెదర్. సో మేము వచ్చేసాం మెజెస్టిక్కి. అండ్ అలా జస్ట్ రీచ్ అయ్యాము, వర్షం స్టార్ట్ అయింది, చాలా పెద్ద వర్షం. ఇంకా నేను వ్లాగ్ ఆపేసి వెదర్ని ఎంజాయ్ చేశాను. ఇంకా నైట్ వెళ్ళిపోయాం, 12 అలా రీచ్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. సో డే 1 మేము రెడీ అయిపోయి కావ్య దగ్గరికి వెళ్తున్నాం. సో కావ్య నా బెస్ట్ ఫ్రెండ్ పేరు, తనదే పెళ్ళి. ఇంకా మేము రెడీ అయిపోయి మార్నింగ్ అక్కడికే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. సో ముందు వెళ్తున్నారు వాళ్ళు చైతన్య, జ్యోత్స్న అండ్ తులసి. వీళ్ళు కావ్య చిన్నప్పటి ఫ్రెండ్స్. అండ్ మేము చైతు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము ప్రెజెంట్ స్టే. అండ్ చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని ఆంటీ ఇంకా అందరూ. మేము వచ్చేసాం కావ్య దగ్గరికి. ఫస్ట్ పూజ అవన్నీ ఉన్నాయి, హారతి అవన్నీ ఇస్తారు హల్దీకి ముందు. ఇప్పుడు ఇవన్నీ అయిపోతే నెక్స్ట్ మేము టెర్రస్ పైకి వెళ్ళాలి. కావ్యాని రెడీ చేసేసాక హల్దీకి సో పైకి వెళ్ళాలి. అక్కడే డెకరేషన్ అంతా చేశారు హల్దీకి. సో అక్కడ ఇప్పుడు హారతి పాట పాడుతున్నారు. సో హల్దీ అంటే మ్యాండటరీ ఎల్లో డ్రెస్సెస్, అందరూ ఎల్లో డ్రెస్సెస్లో వచ్చారు. ఇంకా పూజ అవన్నీ అయిపోయాక కావ్యాని హల్దీకి రెడీ చేసి మేము టెర్రస్ పైకి తీసుకెళ్తున్నాము. ఓకే, ప్లీజ్ ఇగ్నోర్ దట్ లుక్. అక్కడ లుక్ ఎందుకు ఇచ్చాను నాకు తెలీదు. సో ఇంకా రెడీ అయిపోయింది, మేము టెర్రస్ పైకి వెళ్ళాము. ఇక్కడ అంతా డెకరేషన్ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా కావ్య వస్తే స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. తీసుకొచ్చి ఇంకా కూర్చోబెట్టారు పైన. సో ఇంకా ఫొటోస్ వీడియో సెషన్ ఉంటుంది కదా, స్టార్ట్ చేశారు. క్యూట్ మామ్ డాటర్ మూమెంట్. నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరిది కలిపి వీడియోస్ అండ్ ఫొటోస్ తీశారు. కొంచెం హంగామా చేయాలి కదా, చేయించారు మా చేత. ఇంకా కంటిన్యూ అయింది ఫొటోస్ అండ్ వీడియోస్. మళ్ళీ సో బిందు నావి ఎక్కువ ఉంటాయి సెల్ఫీ వీడియోస్. తిను గీతు. అండ్ హల్దీ అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి కింద పెళ్లి కూతురు ఫంక్షన్ స్టార్ట్ అయింది. అండ్ మేళాలు అన్నీ స్టార్ట్ చేశారు. ఇంకా మేము కింద అక్కడ పూజ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మేము లోపలికి వెళ్తున్నాం. మా పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. డెకరేషన్ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇంట్లోనే అన్నీ మంచిగా చేశారు. మంచిగా రోకలి అవన్నీ పెట్టారు, విసర్రాయి. చూడండి, మీకు అన్నీ చూపిస్తాను. మీరు కూడా చూడొచ్చు డెకరేషన్ ఎంత బాగా చేశారు. హాయ్ చెప్పమన్నాను మా పెళ్లి కూతుర్ని. ఇంకా ఫ్రెండ్స్తో సేవలు ఉంటాయి కదా, చేయించుకుంటుంది.
కొంచెం హంగామా. చేసి అలసిపోయానని చెప్తుంది తులసి. తను సూపర్, అసలు ఫుల్ ఆఫ్ మీమ్స్ నాలెడ్జ్ అనమాట. మీరు కూడా వినొచ్చు నెక్స్ట్ వ్లాగ్స్లో. జ్యోత్స్న రిహార్సల్ చేస్తుంది నెక్స్ట్ తన పెళ్ళికి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. యాక్చువల్గా నేను అంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా. ఇప్పుడు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదైతే ఇక్కడ వడియాలు పెడతారంట, అదొక ఆచారం లాగా పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు. దానికి బయటకు తీసుకొని వెళ్ళారు కావ్యాని. మీన్వైల్ మేము ఇక్కడ మా నెక్స్ట్ మంత్ ఇంటికి వచ్చి వాళ్ళు పంపిస్తారంట. వాళ్ళతో ఉంటే అస్సలు టైం తెలీదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఎవరు మాతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఎప్పుడో మాకు తెలుసు ముందు నుంచి అన్నట్టు బిహేవ్ చేశారు అందరూ. చాలా బాగా మాట్లాడారు. ఇంకా ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేయడానికి పైకి వచ్చాము, టెర్రస్ పైకి. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఆ లంచ్ అయిపోయింది కాబట్టి మధ్యలో రెస్ట్. ఇంకా మేము ఇంకా శ్రీప్రభ వాళ్ళ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము కొంచెంసేపు. యూనో ఉంటే ఇంకా యూనో ఆడదామన్నారు. యూనో అంటే తెలుసు కదా, ఆ యూనో గేమ్ రూల్స్ కన్నా మేము పెట్టుకునే రూల్స్ ఎక్కువ ఉంటాయి. ఫుల్ ఫన్. అలా ఆడుతూనే చాలా మాట్లాడుకున్నాం, చాలా డిస్కస్ చేసుకున్నాము, చాలా క్లోజ్ అయిపోయాము. నెక్స్ట్ ఇది ముత్యాల పెళ్ళికూతురు ఫంక్షన్. ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసుకొని మేము రియాక్షన్ వీడియో ఉంటుంది కదా, సో అది చేసామన్నమాట. ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా పెళ్ళికూతురుని చూసి రియాక్షన్ వీడియోస్. సో కావ్య చాలు మీ ఓవర్ యాక్షన్ చాలు ఇంకా ఆపండి అనింది. అందరూ ఇంత బిజీగా ఉంటే ఒక కార్నర్కి వెళ్ళి చైతు మాత్రం జీడిపప్పు తింటుంది. డెకరేషన్ అయితే వేరే లెవెల్. దీనికి మీరే చూడొచ్చు. చాలా డ్రీమీగా ఉన్నది. ఇదైతే దీపాల పెళ్లి కూతురు. ఇది ఇంకా లాస్ట్ ఈవెంట్ ఆ రోజుకి. ఇదంతా రెడ్ థీమ్. మా బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చున్నాం. సో ఆ రోజు ఇలా ఇంకా ఈ ఫంక్షన్తో ఎండ్ చేసేసాము. డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ చైతు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డే ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.